శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. కొందరు వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు మాట్లాడిందే రైట్, వాళ్ళు ఆలోచించిందే రైట్, వాళ్ళు చేసిందే ఓకే, కానీ ఎదుటి వారు చేస్తుంది ఈ విషయంలో ఆ విషయంలో రాంగ్ ఉంది అని ఎప్పుడు వారు ఎదుటి వారిని కరెక్ట్ చేయాలి, వాళ్ళని మనం సెట్ చేయాలి అని ఎదుటి వారి గురించి ఎప్పుడు కరెక్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా వారికి మనం చెప్పినా వారంటారు పర్లేదు, లాస్ అయిపోయినా పర్లేదు, డబ్బు పోయినా పర్లేదు, నా ఎనర్జీ పోయినా పర్వాలేదు, కానీ నేను ఎలా ఉన్నానో ఇలాగే ఉంటాను, నేను ఏ స్టైల్ ఫుడ్ తింటున్నానో అదే తింటాను, కానీ పొరపాటున కూడా పక్కవారు చెప్పిన మాటను విని నేను మాత్రం మారదలుచుకోలేదు అనే గట్టి పట్టును పట్టుకుంటారు. దాన్నే అంటాము స్వభావ సంస్కారాలు. తప్పు స్వభావ సంస్కారాలను ఆధ్యాత్మిక పరంగా ఎలా మనం చేంజ్ చేసుకోవాలి. కొందరి నేచరు ఎలా ఉంటుందంటే కఠోరంగా ఉంటాయి, కొందరి సంస్కారాలు అంటే వారి యొక్క హ్యాబిట్స్ చాలా తప్పు హ్యాబిట్స్ ఉంటాయి. స్వభావాలు చూడండి, కొందరి నేచర్ ఎలా ఉంటుందంటే వారి నేచరే గట్టిగా అరవడం, కొందరి నేచర్ ఎప్పుడు కూడా ర్యాష్గా మాట్లాడడం. కొంచెం మీరు నిదానంగా మాట్లాడండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని పక్కవారు వారికి సలహా ఇచ్చేస్తే వారు చెప్పేస్తారు, నా నేచరే ఇదండి, నేను అంతే ఇలాగే ఉంటాను, అయినా నేను ఎందుకు మారాలి, నేను బాగున్నప్పుడు ఎవరికీ నచ్చలేదు, కానీ ఎప్పుడైతే పక్కవారితో కఠోరంగా ఉండడం, కఠినంగా ఉండడం, ర్యాష్గా ఉండడం స్టార్ట్ చేశాను, అప్పటి నుండి నన్ను చూడగానే అందరూ భయపడుతున్నారు, నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంతకుముందు నేనంటే ఎవరు పట్టించుకునేవారు కాదు, నన్ను కేర్ చేసేవారు కాదు. అనవసరంగా నేను ఇంత కష్టపడ్డా నన్ను అన్ని రకాలుగా హెల్ప్ తీసుకొని నాకు మాత్రం రిప్లై స్ట్రాంగ్గా అంటే పాజిటివ్గా ఇవ్వలేదు. కాబట్టి నా నేచర్నే ఇలా చేసుకున్నాను. నేను మాత్రం అనవసరంగా మీకోసం మారదలుచుకోలేదు, చేంజ్ అవ్వదలుచుకోలేదు. ఇదే డిసిజన్ నేను స్ట్రాంగ్గా తీసేసుకున్నాను, నేను ఇంతే, మారి నాకు ఎలాంటి లాభం లేదండి, ఇలాగే ఉంటాను అని ఎదుటి వారికి చెప్పేస్తూ ఉంటారు. దాన్నే అంటారు నా స్వభావమే ఇంత. ఏంటి మీ స్వభావం, మీ నేచర్ ఏమైపోయింది ఇక్కడ? ఇది ఖచ్చితంగా ఇలాగే ఉండాల్సిందే, నేను ఇలా ఉంటేనే నాకు రిప్లై ఏం దొరుకుతుంది, ఎదుటి వారి నుంచి రెస్పెక్ట్ దొరుకుతుంది అని అంటూ ఉంటాం. మరి మన యొక్క స్వభావంలో మనం ఏం తీసుకొని వస్తే యొక్క స్పిరిచువాలిటీలో మనం లాభాన్ని పొందుతాము. మన నేచర్ ఈజీ నేచర్ అని చేసుకోవాలి, దాని మోల్డింగ్ నేచర్ అని అంటారు. ఇక్కడ ఆధ్యాత్మిక భాష అదే అన్నమాట. రియల్ గోల్డ్ అని దేన్ని అంటారు, ఏదైతే మోల్డ్ అవుతుందో దాన్ని రియల్ గోల్డ్ అని అంటారు. చూడండి, బంగారం కొనేవారు అమ్మేవారికి ఈ విషయం గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. రియల్ గోల్డ్ అనేది మోల్డ్ అవుతుంది అని. మన యొక్క స్వభావం సాత్వికంగా ఉండడం, దాన్నే అంటారు మోల్డ్ అవ్వడం. మోల్డ్ అవ్వడం అంటే కొన్నిసార్లు ఎదుటి వారితో మనం ప్రేమగా వ్యవహరించేటువంటి నేచర్ని అలవాటు చేసుకోవాలి అనేదే స్పిరిచువాలిటీ మనందరికీ నేర్పిస్తున్న ముఖ్యమైనటువంటి లెసన్. ఓకే, ఎదుటి వారు అలాగే ఉన్నారు, ఉండనివ్వండి, నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే ఉంటాను, ఉండనివ్వండి. కానీ ఖచ్చితంగా వారు క్రోధితో నేను కూడా క్రోధి అవ్వాల్సిందే అని మీరు మీ యొక్క స్వభావాన్ని
రాశిగా పెట్టుకోకండి. ఎదుటి వారి ఎలాంటి వారైనా కానివ్వండి, అది వారి నేచర్. ఈ సృష్టి అనే నాటక రంగంలో మీ సమానంగానే వారు కూడా ఒక పాత్రధారి మాత్రమే. అది వారి రోల్. కూల్గా ఉండడం ఇది నా రోల్. నా నేచర్లో ఏముండాలి? సాత్వికత, స్వచ్ఛత. సాత్వికత, స్వచ్ఛత ఎప్పుడైతే నా నేచర్లో ఉంటుందో అప్పుడు నా యొక్క స్వభావం ఎప్పుడు కూడా హాయిగా ఉంటుంది. మరి స్వభావము కఠోరంగా పెట్టుకోవడంతో నష్టపోయేది అన్ని విధాలుగా సెల్ఫ్ మనమే. మంచి స్వభావం ఉండేటువంటి ఆత్మ అందరితో ప్రేమగా ఉంటారు, సాత్వికంగా ఉంటారు, కాబట్టి అడ్జస్ట్ కాగలుగుతారు. ఎలాంటి వారితోనైనా రెస్పెక్ట్గా, మర్యాద పూర్వకంగా మాత్రమే వారు మాట్లాడతారు, వ్యవహరిస్తారు. దీన్ని అంటారు సాత్వికమైనటువంటి స్వభావము. మీరు ఎంత ఎక్కువగా ఇతరుల గురించి కానివ్వండి, స్వయం గురించి కానివ్వండి పవిత్రంగా ఆలోచిస్తారో, పాజిటివ్గా ఆలోచిస్తారో, ఎదుటి వారు కూడా ఒక పాత్రధారియే. వారు అలా వ్యవహరించడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని కొన్నిసార్లు మనం ఆలోచిస్తే ఎదుటి వారితో మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. మన నేచర్ వారి నేచర్తో మ్యాచ్ అవుతుంది. ఇది ప్రాక్టికల్గా జరిగిన విషయం. చాలా ఇయర్స్ క్రితం నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నానన్నమాట. ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న టైంలో ఒక చిన్న బాబు నా ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్నాడు. తన పక్కనే వాళ్ళ ఫాదర్ కూడా కూర్చున్నాడు. ఆ చిన్న బాబు ఆయన దగ్గర ఉన్నటువంటి బిస్కెట్స్, చాక్లెట్స్ అవన్నీ కింద పడేయడం, చెత్త చేయడం, తన స్నాక్స్ ఏవైతే తింటున్నాడో అవన్నీ ఎదుటి వారి మీద విసురు వేయడం, పడేయడం, పక్క వారికి చాలా చిరాకు తెప్పిస్తున్నాడు. అందరికీ ఆ బాబు చేస్తున్న పనులతో విసుకొస్తూ ఉంది. కానీ వారి ఫాదర్ పక్కనే కూర్చున్నా, అన్నీ చూస్తున్నా ఏమి చూడనట్టు, ఏమి చెయ్యనట్టు రిలాక్స్ అయ్యి కామ్గా చూస్తూ ఉన్నాడు, వింటున్నాడు. కానీ ఆ బాబును ఒక్క చిన్న పిసరెత్తు మాట కూడా అనట్లేదు. ఉండబట్టక ఒక ఆవిడ అడిగేసింది, ఈ బాబు నీ కొడుకేనా అని అడిగింది ఆవిడ. అవును, మా బాబు నా కొడుకే అని చెప్పి ఆ బ్రదర్. అలా అనగానే మరి నీ కొడుకే అయితే మరి ఇంత అల్లరి చేస్తున్నాడు నీ కొడుకు, ఇంత చేస్తున్నా ఏమీ అనట్లేదు, చేసుకుంటే చేసుకోనిలే, ఈ కోచ్ మొత్తం చిత్త చేస్తే చేసుకొనివ్వండినే, ఆ చిన్న బాబు కప్పుకున్న దుప్పట్లు పాడు చేస్తే పాడు చేసుకొనిలే, దీన్ని క్లీన్ చేసుకునేది రైల్వే వాళ్ళు కదా, దుమ్ము పట్టినా ధూళి పట్టినా వారే చూసుకుంటారులే అని పట్టనట్టుగా, విననట్టుగా, చూస్తూ చూడనట్టుగా, ఇంత రిలాక్స్గా ఎందుకున్నావు బాబు అని ఆవిడ ఈ క్వశ్చన్ తనను అడిగేసింది. అప్పుడు ఆ వ్యక్తి బాధాకరంగా కళ్ళ నిండా నీళ్ళు నింపుకొని ఎంతో కష్టంగా, ఒక ఏడవడం తక్కువ అంతే అన్నమాట. మేమందరం చూస్తున్నాము ప్రయాణికులం. ఆ మనిషి చెప్పిన సింపుల్ జవాబు ఏంటంటే, నేను మా అత్తారింటికి వెళ్తున్నానమ్మా, ఎందుకంటే ఈ పిల్లోడు వాళ్ళ మదర్ అంటే నా వైఫ్ చనిపోయింది నా వైఫ్, నా కొడుకుని తీసుకొని ప్రయాణం చేస్తున్నాను. చిన్న వయసులో ఉన్నాడు పిల్లోడు కాబట్టి తనకి ఈ జ్ఞానం కూడా లేదు. తల్లి మరణం అనేది ఎంత బాధాకరంగా ఉంటుంది, నేను చెప్పినా అర్థం చేసుకునేటువంటి వయసు ఈ పసిపిల్లోడిది కాదు. అందుకే అల్లరి చేస్తుంది, నాకు అర్థమవుతుంది, చూస్తూ ఉన్నాను. కానీ పరిస్థితి ఇది. వారి మదర్ 10 నిమిషాల ముందే చనిపోయినందుకు నేను కామ్గా అన్ని చూస్తూ భరిస్తున్నాను అని చెప్పింది. ఈ చిన్న మాట చెప్పగానే తోటి ప్రయాణికులు కూడా ఆ పిల్లోని దగ్గర తీసుకొని వారి దగ్గర ఉన్న స్నాక్స్ కూడా ఆ పిల్లోడికి పెట్టి తినబెట్టి అందరూ ప్రేమగా పిల్లోని చూసుకుంది. ఒక 10 నిమిషాల క్రితం ఏ పిల్లోడి అల్లరి తోటి ప్రయాణికులకి చిరాకు పుట్టించిందో, నిజమేంటో తెలుసుకున్న తర్వాత అదే పిల్లోడు, అదే కోచ్, అదే సీట్, ఆ పిల్లోడి మీద ఉన్నటువంటి కోపం
సెకండ్లో కూల్ అయిపోయింది. దీన్ని అంటారు స్వభావాన్ని మార్చుకోవటం. కఠోర స్వభావం మనలో ఉన్న, ఎదుటి వారిలో ఉన్న, ఎదుటి మనిషి యొక్క నేచర్ ఇంత రాక్షసత్వంగా, అంత క్రోధంగా మారడానికి ఏమై ఉండొచ్చో. కొన్నిసార్లు మనం వెనక ముందు ఏమీ ఆలోచించము. ఒక వ్యక్తి సాత్వికంగా ఉన్నాడా, సకారాత్మకంగా ఉన్నాడా, నకారాత్మకంగా ఇప్పుడు ఉన్నాడా, అది మాత్రమే కనిపిస్తుంది, ప్రజెంట్ మాత్రమే. కానీ వారి లైఫ్లో పాస్ట్లో ఏమేం జరిగింది, ఏ వ్యక్తి వల్ల ప్రజెంట్లో ఈ వ్యక్తి ఇంత ర్యాష్గా వారితో బిహేవ్ చేస్తున్నారు, అది ఏవి తెలుసుకోకుండా మనం ఎప్పుడు ఏం చేస్తుంటాం తెలియక కొందరి విషయంలో రాంగే ఆలోచిస్తూ ఉంటాం. మరి దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. దాన్ని అంటారు స్వభావాన్ని పరివర్తన చేసుకోవడం. స్వతగా ఏ మనిషి కూడా ఎదుటి వ్యక్తిని కష్టపెట్టాలని కోరుకోడు. ఏ వ్యక్తి కూడా తెలిసి కావాలని వాంటర్లీ ఎవ్వరు దుఃఖపెట్టరు. కానీ వారి లైఫ్లో ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదుటి వ్యక్తితో వీరికి వచ్చినందుకు, వారి వల్ల వీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినందుకు ఈరోజు వీరు వారితో అలా బిహేవ్ చేస్తుండొచ్చు అని చాలా సందర్భాల్లో మనం తెలుసుకోలేకపోతుంటాం. దానివల్ల కూడా ఏమవుతుంటుంది, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. పరస్పరంలో భేదభావాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది సింపుల్ చిన్న విషయమే కదా అని. అలా గొడవలు కూడా కావచ్చు, రిలేషన్ కూడా బ్రేక్ కావచ్చు. ఇలా అవుతూ ఉంటుంది. ఇవన్నీ జరగడానికి గల కారణం స్వభావం, నేచర్. నేడు కలియుగంలో ఎన్నో ఫ్యామిలీస్ విడిపోతున్నాయి. కొన్ని ఫ్యామిలీస్లోనైతే డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోయింది. ఎంత బలంగా విడిపోయాయంటే ఫ్యామిలీస్, ఇప్పుడు మనం ఏం చేసినా ఏం చెప్పినా వారి మధ్య మాత్రం ఒక అండర్స్టాండింగ్ మాత్రం తీసుకురావడం సాధ్యం కాని పనిగా మారిపోయింది. అలాంటి కఠోర స్వభావాన్ని మార్చుకోగలుగుతాము. దానికోసం కావాల్సింది మధురమైనటువంటి మాటల ద్వారా. అందుకే పరమాత్మ చెప్పినటువంటి ఒక అద్భుతమైన స్లోగన్ ఏంటంటే, మీఠీ బోల్ బోలు రే మానవా, ఏ బోలు అనుమోలు రే అని. అంటే మధురమైన వాక్యాలు మాత్రమే మాట్లాడు ఓ మానవా, నీ మధురమైన మాటలు అమూల్యమైనటువంటిది. నీ మధురమైనటువంటి వాక్యాల ద్వారానే ప్రతి ఒక్కరి మనసులో ఒక గొప్ప స్థానాన్ని పొందగలుగుతాము. ఇప్పుడు చూడండి, మీకు తెలుస్తుంది ఎదుటి మనిషి క్రోధంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు, గొడవ పెట్టుకుంటున్నారు. ప్రజెంట్ మీకు కనిపిస్తుంది ఇలా. ఆ మనిషి అలా ప్రజెంట్లో కనపడడానికి తన విషయంలో పాస్ట్ లైఫ్ అంతా ఏమేం జరిగి ఉండొచ్చు అని కొన్నిసార్లు కొందరి విషయంలో మనం తెలుసుకోగలుగుతాం, కొందరి విషయంలో తెలుసుకోలేకపోతూ ఉంటాం. పరిణామ స్వరూపం మన యొక్క రిలేషన్ టోటల్గా తెగిపోతూ ఉంటుంది. మరి ఇక్కడ నేర్పించేటువంటి ఆధ్యాత్మిక క్లాసెస్ ఎలాంటివి అంటే, ఎదుటి మనిషి ఎలాంటి స్వభావం వారైనా మీ యొక్క ప్రేమ పూర్వకమైనటువంటి వ్యవహారంతో, ప్రేమ పూర్వకమైనటువంటి సంభాషణతో మీరు వారి మనసుని జయించగలుగుతారు. ఇది సాధ్యమే, ఇది పాసిబుల్ 100%. ప్రతి వారితో ప్రేమగా మాట్లాడడానికి ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వడానికి కూడా ఏమీ ఖర్చు లేదు. ప్రతి ఒక్కరి గురించి మనం పాజిటివ్గా ఆలోచించడంలో కూడా ఏం ఖర్చు అనేది లేదు. అందుకే ఇక్కడ నేర్పించేటువంటి బ్రహ్మకుమారిస్ నేర్పించేటువంటి క్లాసెస్ని సహజ రాజయోగ విధానము అని అంటారు. ఈజీ రాజయోగాలో ఎలాంటి కష్టము అనేది, నష్టము అనేది ఉండదు. సహజమైన రీతిలో ప్రతి ఒక్క ఆత్మతో మీరు మీ యొక్క గుడ్ రిలేషన్ని మెయింటైన్ చేయవచ్చు. ఎలాంటి వారైనా కానివ్వండి, వారు ఎవరికి నచ్చారు, భగవంతునికి నచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి నచ్చాలి, వారు నాకు కూడా నచ్చాలి. ఒక ఫ్యామిలీ విడిపోకుండా కలిపి పెట్టాలి.
కలుసుకొని ఉండాలి. అంటే అది నిలబడేది, పిల్లర్స్ స్ట్రాంగ్ అయ్యేది ఎదుటి వారి ఎలాంటి వారైనా వారి నేచర్తో మన నేచర్ని కలుపుకున్నప్పుడే. వారు అలాగే ఎందుకున్నారు? వారి స్వభావమే అంతా. ఎలాంటి స్వభావం వారిది? రాక్షస స్వభావం. మరి ఒక రాక్షసుడితో రాక్షసుడు మ్యాచ్ అవుతాడా? అవ్వలేడు. ఒక రాక్షసుడు ఒక దేవత ఒకే చోటు ఉన్నారనుకోండి, అక్కడ కలవడం అనేది అన్ని సందర్భాల్లో సాధ్యం అనేది కాదు. మరి స్వభావాన్ని మార్చుకునే విషయంలో ఒక చిన్న స్టోరీ నాకు చాలాసార్లు గుర్తొస్తుందన్నమాట. ఒకసారి రాక్షసులను దేవతలను విందు భోజనానికి పిలిచారనమాట. ఓకే, రాక్షసులు మరియు దేవతల మధ్యలో మంచి రుచికరమైనటువంటి భోజనం పెట్టారు. కానీ ఒక కండిషన్ పెట్టారు. మామూలుగా ప్రతి ఒక్కరు మీ భోజనం చేసేప్పుడు మనం చేతితో కలుపుకొని కదా నోట్లో పెట్టుకొని తింటాం. దేవతలకి రాక్షసులకి ఎప్పుడైతే విందు భోజనం ఏర్పాటు చేశారో ఒక కండిషన్ పెట్టారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ చెయ్యిని పైకి ఎత్తి భోజనం చెయ్యకూడదు అని చెప్పారు. అయితే రాక్షసులు ఎదురుగా రాక్షసులు ఉన్నారు కాబట్టి మంచి రుచికరమైన భోజనం చూసి మంచి వాసన వస్తుంది, మంచి మసాలా వాసన వస్తుంది, టేస్టీ భోజనం. మనం అంటుంటాం చూడండి, ఎవరిని ఎక్కువగా అతిగా తిన్నారనుకోండి, ఇంత రాక్షసులా తింటున్నావేంటి అని జనరల్ టాక్ ఇది. అలా ఆ రాక్షసులను చూసి అలాగే అన్నారనమాట, ఇంత రాక్షసులా ఇంత తింటున్నావేంటి అని. క్రోధము ఆవేశంతో అతిగా తినాలి, నేనే తినాలి అనేటువంటి స్వభావంతో రాక్షసుడితో గొడవ పడ్డారు. అంటే ఒకరి తల ఒకరు బాదుకున్నారు. అప్పుడు మధ్యలో ఉన్న భోజనం మొత్తం స్పాయిల్ అయిపోయింది, మట్టి పాలైపోయింది. దేవతల ముందు దేవతలను కూర్చోబెట్టారు. వారికి ఇదే కండిషన్ ఈ గేమ్లో, మీరు కూడా మీ చెయ్యి ఎత్తకుండా మీరు భోజనం తినాలి అని. కానీ దేవతా నేచర్ స్వభావం ఎంత సాత్వికంగా ఉంది అంటే చెయ్యెత్తి వారు తినలేరు, కానీ ఎదుటి వారికి పెట్టవచ్చు కదండి. దేవతలు ఏం చేశారంటే దేవత ఎదురుగా కూర్చున్న దేవతకి ఈ దేవత ఎదుటి దేవతకి భోజనం తినిపిస్తే ఎదుటి దేవత తన ఎదురుగా కూర్చున్న దేవతకి భోజనం పెట్టింది. దాంతో ఏ గొడవ లేకుండా ఇద్దరు దేవతలకు కడుపు నిండా భోజనం దొరికింది. దీన్ని అంటారు, అది రాక్షస స్వభావము, ఇది దైవీ స్వభావం మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్. నేటి సమాజంలో ప్రతి ఫీల్డ్లో తెలుసో తెలియకో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్తో పడి మనం గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. అలా ఇళ్ళల్లో కూడా ఉంటారు, వర్క్ ప్లేస్లో కూడా ఉంటారు. దాని వలన మధ్యలో భోజనం ఏమైపోయిందండి? మట్టి పాలైపోయింది. నేచర్ కలుపుకోలేనప్పుడు, సాత్వికమైనటువంటి స్వభావం మనలో లేనప్పుడు అది మనకి దొరకదు, ఎదుటి వారు కూడా దొరకకుండా అదేమైపోయింది? వ్యర్థంలోకి వెళ్ళిపోతుంది. దాంతో ఎవ్వరు కూడా సంతోషంగా ఉండలేరు. కాబట్టి ఇక్కడ మెడిటేషన్ క్లాసెస్లో మీ యొక్క స్వభావాన్ని సాత్వికంగా మీరు తయారు చేసుకోండి. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారమే వ్యవహరించండి. అది మీకు అన్ని విధాలుగా శుభం కలిగిస్తుంది అనేటువంటి క్లాసెస్ ఇక్కడ ప్రతి ఒక్కరికి మేము టీచ్ చేస్తామన్నమాట. చూడండి, ఇది ఒక చిన్న స్టోరీయే. అలాంటి చిన్నవే మనం కూడా నేర్చుకోవటంతో, మన యొక్క స్వభావాన్ని సాత్వికంగా మార్చుకోవటంతో మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటావు, మీరు గృహస్థంలో ఉన్నారో అక్కడే ఉంటావు, మీరు వర్క్ ఫీల్డ్లో ఉన్నారో అక్కడే ఉంటావు. ప్రతి ఒక్కరితో మీ యొక్క స్వభావాన్ని కలుపుకునే విధంగా మీరు మార్చుకుంటే మీరు ఈ యొక్క ప్రపంచంలో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ప్రజెంట్ ఉన్నాయో, మనిషి అంటే మనిషికి క్రోధము ఈర్ష్యలు నిండిపోయి ఉన్నాయో దానిలో ఈజీగా గుడ్ చేంజ్ తీసుకురావడానికి ఒక ఆధారంగా మారుతుంది. ఇది ప్రాక్టికల్గా మనం చేసి చూసినప్పుడే మన యొక్క స్వభావాన్ని సాత్వికంగా తయారు చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది. తర్వాత సంస్కారము. ప్రతి ఒక్క ఆత్మకి జన్మ మరణం
ఈ సర్కిల్లో రావడం ఎవరికి తప్పదండి. ప్రతి ఒక్కరిమే జన్మ మరణం జన్మ మరణం ఈ సర్కిల్లో వచ్చాము, వస్తున్నాం, వస్తూనే ఉంటాం. అలా ఆత్మ, మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ పాస్ట్ జన్మ, మనము ఆ జన్మలో ఉన్నప్పుడు ఆ ఇంటిని, ఆ వాతావరణాన్ని, ఇంటి సభ్యులను, రిలేషన్స్ని అన్నీ మనం అక్కడే వదిలేస్తాం. వదిలేసి మన ఆత్మ తన వెంట ఏం తీసుకొని వచ్చింది? పూర్వజన్మ సంస్కారాల్ని మాత్రం తన వెంటే తీసుకొని వస్తుంది. కొందరు టాక్ అన్నమాట, పోయేటప్పుడు ఏం తీసుకుపోతావా, నీకు ఇంత ఆత్రత, ఏదున్నా ఇక్కడే అన్నీ వదిలేసి వెళ్ళాలి కదా అని మీరు ఎవరికైనా సలహా ఇవ్వండి. మీనే చెప్పేస్తుంటారు, ఏమని నాకు తెలుసండి, నాకు ఇవన్నీ అనుభవం ఉందండి అని ర్యాష్గా మనం మాట్లాడిస్తూ ఉంటాం. అలా ప్రతి ఒక్క ఆత్మలో స్వభావం గురించి విన్నారు, సంస్కారాల యొక్క అంశం గురించి ఇప్పుడు మీరు వింటున్నారు. ప్రతి ఒక్క ఆత్మలో 5 రకాల సంస్కారాలు ఉంటాయి. మొదటి సంస్కారము ఆది అనాది సంస్కారం. అంటే ఆది అంటే ఈ సర్కిల్, వరల్డ్ డ్రామా సర్కిల్ స్టార్ట్ కాకముందు మన ఆత్మలో ఉండేటువంటి సంస్కారం. అనాది, ఆది అంటే ఫస్ట్, అనాది అంటే పూర్వం నుండి వస్తున్నాయి. ఆది అంటే ఫస్ట్ యుగం, సత్యయుగం నుండి. అనాది అంటే మన ఆత్మ పరంధామంలో ఉన్నప్పటి నుండి. అలా ఆది అనాది సంస్కారాలు మన ఆత్మవి పవిత్రమైన సంస్కారాలే ఉంటాయి. 2వ సంస్కారం పూర్వజన్మ సంస్కారం. 3వ సంస్కారము సహవాస దోషంతో వచ్చేవి, కాందాని సంస్కార్ అని అంటారు. తర్వాత సంస్కారాలు దృఢతాపూర్వకమైనటువంటి సంస్కారాలు. ఎలాంటి సంస్కారాలైనా పూర్వజన్మ సంస్కారాల యొక్క కంప్లీట్ ఎఫెక్ట్ ఈ జన్మలో మనం ఏ ఏజ్లో ఉన్నా అది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి అన్నిటికంటే కూడా శుద్ధమైంది మన యొక్క సంకల్పాలలో, సంస్కారాల్లో డిటర్మినేషన్ అనేది ఉండాలి. దృఢతాపూర్వకమైనటువంటి సంస్కారము అది అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటిదే. ఇప్పుడు చూడండి, మన స్వభావంలో ఏముంటుంది? కఠోర సంస్కార, రాక్షసస్ లాగా. ఆ రాక్షస స్వభావాన్ని నేను మార్చుకోవలసిందే అని ఎప్పుడైతే సంకల్పాన్ని, అంటే దృఢతాపూర్వకమైనటువంటి సంకల్పాన్ని మనం తీసుకుంటామో అప్పుడు మన యొక్క సంస్కారాలు ఆటోమేటిక్గా మారిపోతాయి. స్వభావ సంస్కారాల యొక్క వివరణ గురించి ఈరోజు మీరు స్పష్టంగా ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాను. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.